నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి మండలం రాయవలస పంచాయతీకి విచ్చేస్తున్న సందర్భంగా చీపురుపల్లి శాసనసభ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు కళ వెంకట్రావు ఆదేశాల మేరకు విజయనగరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఇతర అధికారులు మరియు నియోజకవర్గ నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, యువనేత కిమిడి రామ్ మాలిక్ నాయుడు. 8వ తేదీన పెన్షన్ కార్యక్రమానికి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి చీపురుపల్లి నియోజకవర్గానికి రాబోతున్నారు. రాయవలస పంచాయతీలో మరి పైలపేట గ్రామంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి దానికి సంబంధించి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిలో పూర్తవుతున్నాయి. రాయవలస పంచాయతీలో మనకి ప్రజావేదిక ఉంటుంది, అలాగే క్యాడర్ మీటింగ్ కూడా అక్కడ జరుగుద్ది. చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీటింగ్ అనేది కూడా అక్కడే జరుగుద్ది. ఆయన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు సార్ మరి పొద్దున్న 11:05 చీపురుపల్లి చేరుకుంటారు. 9:30కి ఆయన విజయవాడలో టేక్ ఆఫ్ అవుతారు. పొద్దున్న 11 గంటలకి హెలికాప్టర్ ఇదే ప్రాంతంలో 11:05 మరి ఆయన ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళందరినీ అక్కడ హెలీప్యాడ్ దగ్గర కలవడం జరుగుద్ది. హెలీప్యాడ్ దగ్గర వాళ్ళందరినీ కలిసి వాళ్ళ దగ్గర ఏవైనా అర్జీలు ఉంటే అవన్నీ తీసుకొని వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మరి ప్రజావేదికకి వెళ్తారు ముఖ్యమంత్రి గారు. ప్రజావేదికకి వెళ్ళిన తర్వాత ప్రజావేదికలో మరి ప్రజలతో మాట్లాడి అలాగే ఏదైతే పెన్షన్ కార్యక్రమం గురించి ఆ ప్రజావేదికలో తెలపడం జరుగుద్ది. ఆ ప్రజావేదిక అయిపోయిన తర్వాత ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో బెనిఫిషరీస్ పైలపేటలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుద్ది. అక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది, వాళ్ళతో ముచ్చటించడం జరుగుద్ది. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి వచ్చి భోజనం చేసుకొని, భోజనం అయిన తర్వాత పార్టీ క్యాడర్ మీటింగ్ అనేది జరుగుద్ది. ఇవన్నీ పూర్తయ్యాక సాయంత్రం 4:10 మళ్ళా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే హెలీప్యాడ్ ద్వారా ఆయన హెలికాప్టర్లో మళ్ళా విజయవాడ ప్రయాణం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయమని చెప్పి రాయవలస ప్రజలకి, అలాగే చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ మరి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.